అన్‌లైక్ రెగ్యులర్ అంటే చాలా చాలా వరకు యూనివర్సిటీస్‌లో ఏమవుతుందంటే 70, 80 మార్క్స్ థియరిటికల్ కాన్సెప్ట్స్‌కు ఎగ్జామ్ ఉంటే ఫైనల్ ఎగ్జామ్స్ అనేది 20, 30 మార్క్స్ మాత్రమే గ్రాడ్యుయేషన్‌లో అనేది వాళ్ళకు ప్రాక్టికల్స్‌కి అనేది ఉంటుంది. అంటే అక్కడ థియరిటికల్ కాన్సెప్ట్స్ మీదనే ఎక్స్‌ప్లనేషన్ ఎక్కువ ఉంటుంది. స్టూడెంట్ యొక్క నాలెడ్జ్ అసెస్ చేయడం కూడా థియరిటికల్ కాన్సెప్ట్స్ మీదనే ఇన్‌స్టిట్యూషన్స్ అనేది చేస్తూ ఉంటాయన్నమాట. సో, ఇక్కడ ప్రాక్టికల్ అప్రోచ్‌లో ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ 30 మార్క్స్ థియరిటికల్ కాన్సెప్ట్స్‌కి ఉంటే 70 మార్క్స్ అనేది ఇక్కడ ప్రాక్టికల్స్‌కి అనేది ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉందన్నమాట. అంటే ఫైనల్ ఎగ్జామ్ కూడా ఇక్కడ స్టూడెంట్‌కు 30 మార్క్స్‌కి ఉంటే 70 మార్క్స్ అనేది ప్రాక్టికల్స్‌కి ఉంటాయి. సో, ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు ఎడ్యుకేషన్ ప్రాక్టికల్ అప్రోచ్‌తోనే ఉంటుంది అనేసన్నమాట. సో, ఎవరైతే యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారో అంటే యావరేజ్ స్టూడెంట్స్ కోసమనే కాదు ఈవెన్ కొంచెం బెటర్‌గా పర్ఫార్మ్ చేసే స్టూడెంట్స్ కూడా ఈ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకుంటే దీని ఫీ కూడా హయ్యర్ సైడ్ అనేది ఉంటుందండి. అప్రాక్సిమేట్‌గా 12 లాక్స్ 4 ఇయర్స్‌కి అనేది విత్ హాస్టల్ ఉంటుంది. ఇది రెసిడెన్షియల్ ప్రోగ్రామ్. 4 ఇయర్స్ స్టూడెంట్ అనేది ఇన్ క్యాంపస్‌లోనే స్టే చేయాల్సి ఉంటుంది హాస్టల్‌లో మ్యాండేటరీగా. సో, 12 లాక్స్ ఎంటైర్ 4 ఇయర్స్ డ్యూరేషన్‌కి అనేది ఫీ ఉంటుంది. అండ్ ప్లేస్‌మెంట్ అష్యూరెన్స్‌తో ఈ కోర్స్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు బయటికి రావడం అయితే జరుగుతూ ఉందన్నమాట. సో, దీనికి డైరెక్ట్‌గా మనం అడ్మిషన్ అనేది ఇవ్వమండి జనరల్ కోర్సెస్‌కి ఇచ్చినట్లు. దీనికి మళ్ళీ స్టూడెంట్స్ ఆన్‌లైన్‌లో అప్లై చేసిన తర్వాత ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఇంటర్వ్యూలో వాళ్ళ కమ్యూనికేషన్ స్టూడెంట్‌కి స్కిల్స్ కూడా. యెస్ అండి. వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది బేస్ చేసుకొని వాళ్ళకు అడ్మిషన్ అనేది కేటాయించడం జరుగుతుంది.